Book of Revelation, chapter 13, verse 6. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. He opened his mouth to blaspheme God and to slander his name and his dwelling place and those who live in heaven. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. So this beast, he has blasphemed God and also his dwelling place and those who live in heaven. ఈ మృగము దేవుని దూషించుతా ఉంది. అంతేకాకుండా ఆయన నామము ఆయన గుడారము ఆయన నివాసమును పరలోక నివాసులను దూషిస్తా ఉంది. So when you look at this verse, we can identify the beast is going to summarize all the attributes of God. అంటే ఈ మృగము దేవుని గుణగణాలన్నీ తన నోటితో చెప్తా ఉంది. And he is using that attributes and blasphemy his name. ఆ గుణగణాలను చెప్తూ నువ్వు అట్లా లేవు ఇట్లా లేవు అని దేవుని దూషిస్తాడు. And also he talks about his dwelling place. అంటే దేవుని గురించే కాకుండా దేవుడు నివసించే ఆయన పరిశుద్ధ స్థలానికి కూడా వ్యతిరేకంగా So మాట్లాడతాడు. he also blaspheming about the heaven where the God dwells. మన దేవుడు నివాసం ఉంటున్న ఆయన నివాస స్థలమైన పరలోకమును కూడా దూషిస్తా ఉంది. And also those who live in heaven. పరలోక నివాసులను కూడా దూషిస్తాం. So who will live in heaven? పరలోకంలో ఎవరు నివాసం ఉంటారు? The angels and glorified saints are before the throne of God, and for them also the beast is going to blaspheme. అయితే పరలోకంలో నివాసం ఉంటున్న ఆ పరలోక దూతలకు మళ్ళీ మహిమా శరీరాలతో ఉన్న పరిశుద్ధులకు వాళ్ళందరినీ ఈ దూషిస్తా ఉంది. So verse 7. 7వ వచనం. He was given a power to make war against the saints and to conquer them. And he was given authority over every tribe, people, language and nation. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. So this beast called Antichrist, he has given the power to kill the people or to make a war against the God's people. అయితే ఈ అంత్యక్రీస్తునకు దేవుని ప్రజలను దూషించుటకు దేవుని ప్రజలను వాళ్ళ మీద అధికారం ఇవ్వబడింది. So Antichrist will be allowed to slaughter those who are God's people. దేవుని బిడ్డలను చంపేదానికి కూడా ఈ అంత్యక్రీస్తుకు వారి ప్రాణముల పైన అధికారం ఇవ్వబడింది. So this beast will conquer the God's people and rule over them. ఈ మృగము దేవుని బిడ్డలను వాళ్ళ పైన అధికారం సంపాదించి వాళ్ళని ముట్టడి వేసి వాళ్ళని సతాయిస్తా ఉంది. So he is going to rule and reign and he show his power and he want to show his dominance worldwide. అంతేకాకుండా ఆయన అధికారము ఆయన బలమును యెరూషలేం మట్టుకే కాకుండా ప్రపంచమంతటా తన అధికారాన్ని చెలాయిస్తా ఉన్నాడు. But again let us remember that he will not going to harm the spiritual things, he only can harm the physically. అంటే విశ్వాసులను భౌతికంగా హింసించవచ్చు నష్టము చేయవచ్చు కానీ వాళ్ళ ఆత్మీయ పరిస్థితిని వాడు ఏమి కదల్చలేని వాడిగా ఉంటున్నాడు. And the word of God says that every language, every tribe, every people, every nation was going to worship him. మరియు పరిశుద్ధులతో యుద్ధ which was Verse 8. 8వ వచనము భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. So those who refuse to worship him, he is going to kill and give it trouble. అయితే ఎవరైతే ఆ మృగమునకు నమస్కారం చేయలేదో వాళ్ళని చెరలోనికి తీసుకెళ్లి లేకపోతే వాళ్ళని సంహరించేవాడుగా ఉన్నాడు. Verse 8 it says all the inhabitants of the earth will worship the beast. అయితే
భూనివాసులందరూ ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అనుంది. And all whose names were not been written in the book of life belonging to the Lamb that was slain from the creation of the world. అయితే జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు పేర్లు ఎవరివైతే లేవో వాళ్ళు ఈ మృగానికి నమస్కారం చేసేస్తారు. So Jesus Christ died on the cross of Calvary and he purchased us. యేసుక్రీస్తు ప్రభువు శిలువ పైన మరణించి ఆయన రక్తాన్ని క్రయముగా చెల్లించి మనని ఆయన రక్షించుకున్నాడు. So he has chosen us and has given us eternal life. ఆయన మనని ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు, మనకు నిత్య జీవమునిచ్చి ఉన్నాడు. So the lamb was slain to give us the eternal life. ఈ గొర్రెపిల్ల మనకు నిత్య జీవం ఇవ్వడానికి వధింపబడి ఉంది. So from the creation of the world, ఈ జగతుత్పత్తి మొదలుకొని God is already sealed the redemption of the individual salvation. మనలో ప్రతి ఒక్కరి రక్షణను ఆయన మన కొరకు భద్రం చేసి ఉన్నాడు. Antichrist cannot taken away our salvation. ఈ అంత్యక్రీస్తు మనకు ఏర్పరచబడిన ఆ రక్షణ, మన కొరకు ఉంచిన ఆ రక్షణను ఏమీ చేయలేడు, మన నుంచి తీసుకోలేడు. And on that day, those who saved in the Lord, they will not worship Antichrist. అయితే ఆ సమయం వరకు ఎవరైతే రక్షింపబడి ఉన్నారో, ఎవరిలో రక్షణ కార్యం జరిగిందో వాళ్ళని అంత్యక్రీస్తు ఏమీ చేయలేడు. It says all whose names were not written in the book of life. అయితే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు అనుంది. Book of life belonging to the Lamb. There is book of Lamb. అయితే ఈ జీవ గ్రంథము అంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. So that means the God has already kept the list of the people who has saved, who has believed in Him. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. The Holy Spirit God has already made a list of all the people who got saved, and that people will not worship the beast. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాళ్ళ పేర్లు తన చేతిలో పెట్టుకొని ఉన్నాడో అయితే వాళ్ళు ఈ మృగమునకు వాళ్ళు నమస్కరింపరు. And other than that, all inhabitants of the earth will worship the beast. వాళ్ళు తప్ప భూజనులందరూ ఆ మృగమునకు ఆ సమయంలో మొక్కుతారు. Verse 9. 9వ వచనం. He who has an ear, let him hear. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. So this verse is very important for us to understand. ఈ మాట మనకు చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇందులో ఉంది. Most of the people will misunderstand and they misguide you from the word of God. చాలా మంది ఈ కాలంలో దేవుని వాక్యమును మీకు తప్పుగా బోధించి మిమ్మల్ని తప్పుద్రోవ పట్టిస్తారు. Most of the preachers, they say the church will undergo the tribulation period. చాలా మంది బోధకులు ఈ సంఘము ఈ శ్రమల కాలంలో గుండా వెళ్తుందని చెప్తారు. What I want to say, those who believe in the post tribulation rapture or mid tribulation rapture, they believe the church will undergo the tribulation. ఎవరైతే శ్రమలలో మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అంటారు, లేకపోతే శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. So today I want to prove you from the word of God that church will not undergo the tribulation. మీకు ఇక్కడ వాక్యము చేత సంఘము శ్రమల కాలంలో గుండా వెళ్ళదు అని మీకు ఇక్కడ ఒక రుజువు చూపిస్తున్నారు. So after me you can also make an investigation and understand where the church during the tribulation. అయితే మీరు శ్రమల కాలంలో సంఘం ఎక్కడుందో మీరు కూడా వాక్యమును తెరిచి చూడండి. If you open your Bibles to book of Revelation chapter 2 verse 7. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. It says, he who has an ear, let him hear what the Spirit says to the churches. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. And verse 11, chapter 2 verse 11. 2వ అధ్యాయము 11వ వచనంలో, he who has an ear, let him hear what the Spirit says to the churches. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. So like that you can read verse 17, verse 29, chapter 3 verse 6, chapter 3 verse 13 and chapter 3 verse 22. అయితే అదే విధంగా 2వ అధ్యాయంలో
7, 11, 17, 29 వచనాల్లో 3వ అధ్యాయంలో 6, 13, 22 అంటే 7 సార్లు అట్లా రాయబడింది. All the verses indicating that who has an ear, let him hear what the Spirit says to the churches. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అనుంది. But here, if you read verse 9 of chapter 13, 13వ అధ్యాయము 9వ వచనానికి వస్తే, he who has an ear, let him hear, and the full stop. ఎవడైనాను చెవి గలవాడైతే వినుగాక అని ఆగిపోయింది, సంఘం So లేదు. here the phrase has been omitted. The word Spirit says to the churches. ఆత్మ సంఘములతో అన్న ఆ రెండు మాటలు ఇక్కడ నుంచి తీసివేయబడినాయి. So why did the Spirit of God ask the John to not to write this word Spirit says to the churches? సంఘములతో ఆత్మ చెప్పుచున్న అది అట్లాంటి ఆ రెండు మాటలు ఇక్కడ ఎందుకు ఆత్మదేవుడు యోహాను చేత రాయించలేదు? So this shows the church is not in the tribulation. That is why this verse is not addressing to the churches in tribulation period. అయితే ఈ వాక్య భాగము ఇది సంఘం కొరకు రాయబడింది కాదు, ఎందుకంటే సంఘము శ్రమల కాలంలో లేదు. Only that verse Spirit says to the churches are written in the 7 letters to the churches in chapter 2 and chapter 3. 2వ అధ్యాయము 3వ అధ్యాయము అవి సంఘములను ఉద్దేశించి రాయబడినాయి కాబట్టి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట అన్నాడు. So that was before the rapture of the church. సంఘము ఎత్తబడక ముందు ఉన్న సమయము సందర్భం అది. So we already seen in the beginning the first seal opened, the Antichrist will come, the tribulation starts. అయితే మనము మొట్టమొదలు చూసి ఉన్నాము, మొదటి ముద్ర విప్పబడినప్పుడు తీయబడినప్పుడు అక్కడ అంత్యక్రీస్తు తెల్లని గుర్రం మీద వస్తా ఉన్నట్టు చూసినాం. So after the rapture of the church, the Antichrist will come and tribulation starts. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో దాని తర్వాత మొదటి ముద్ర తీయబడుతుంది, అప్పుడు అంత్యక్రీస్తు వస్తాడు. అప్పటి నుంచి మనకు ఈ భూమి మీద శ్రమల కాలము అని లెక్క. If you still have a doubt, you can come back to me with your references. Why did the God did not write this word Spirit to the churches in this verse? అయితే ఈ వచనంలో 13వ అధ్యాయము 9వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్నట్టు ఎందుకు రాయబడలేదో ఇంకా తెలుసుకోవాలంటే నన్ను మళ్ళీ అడగండి, నేను మళ్ళీ చెప్తాను, మీకు పర్సనల్ గా కూడా చెప్తాను. So this is the confirmation that church will not be there in tribulation period. ఆ సంఘము శ్రమల కాలంలో ఉండదు అనడానికి ఇది ఇంకొక రుజువు. So this 13th chapter is all about the events taking place during the tribulation. అయితే శ్రమల కాలములో జరుగుతున్న విషయాలన్నీ 13వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. Okay, so verse 9 talks about he who has an ear let him hear, but not the churches. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక, సంఘం కొరకు గాది మాట. Because church is already been raptured. ఎందుకంటే సంఘము శ్రమలలో లేదు, సంఘము ఎత్తబడింది అప్పటికే. Verse 10. 13వ If anyone is to go into captivity he will go. If anyone is to be killed with sword he will be killed. This calls for patience, endurance and faithfulness on the part of the saints. ఎవడైనను చెరపట్ట వలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. This is the call for believers to accept the persecution from Antichrist. అంత్యక్రీస్తు తీసుకొస్తున్న ఆ శ్రమలను ఆ కాలంలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా చూడాలన్నది ఇక్కడ రాయబడి ఉంది. So the Christian should have the perseverance and the endurance. అయితే విశ్వాసులకు ఓపిక, ఓర్చుకునే శక్తి, సహనము ఉండాలి. 2 Corinthians chapter 10 verse 4 it says, 2వ కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, for the weapons of our warfare are not carnal but mighty through God for the pulling down of strongholds. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము గలవై ఉన్నవి. So we have to resist the devil. అయితే మనము సైతానును ఎదిరించే వాళ్ళంగా ఉండాలి. But we have to accept with the very patience and the long suffering. అయితే సైతాను తీసుకొచ్చే శ్రమలు, అనుదిన శ్రమలలో కూడా మనం ఎంతో సహనము గలవారమై
దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. So 1 Peter chapter 2 verse 19-24. మొదటి పేతురు 2:19-24 వరకు చదివితే It also says that we have to endure this suffering. ఇక్కడ కూడా శ్రమలను మనము సహించాలి అని చెప్పి రాయబడి ఉంది. So the people who are there in the tribulation time, ఆ శ్రమల కాలంలో గుండా వెళ్ళే విశ్వాసులు ఆ సమయంలో so they have to face this kind of situation in their life with the patience and endurance. వాళ్ళు ఓర్పు విశ్వాసము కనపరుచుకోవాల్సిన రుజువుపరచుకోవాల్సిన సమయం అది. It is a call for the Christians to accept the persecution from Antichrist during the tribulation. ఆ శ్రమల కాలంలో ఉండే విశ్వాసులు ఆ పరిశుద్ధులు ఆ అంత్యక్రీస్తు తీసుకొచ్చే ఆ శ్రమలను ఓర్పుతో సహించాలా. And don't misunderstand with the church. It's not the church, it is the Christians. ఇది ఈ వాక్య భాగము సంఘం కొరకు రాయబడలేదు. మనము ఈ శ్రమలను అంత్యక్రీస్తుని చూడము, కానీ ఆ శ్రమల కాలంలో రక్షింపబడిన పరిశుద్ధుల కొరకు ఇది. So these are the times it will testify how much we trust in God and how much we believe in God. శ్రమలు ఉన్నప్పుడే మనము దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచినామో, మనం ఎంత గట్టి క్రైస్తవులం అన్నది తెలుస్తుంది. Verse 11. 11వ వచనం. Then I saw another beast coming out of the earth. He had 2 horns like a lamb, but he spoke like a dragon. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చుట చూచి తిని, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. So verse 1 talks about the beast coming out of the sea. 1వ వచనంలో సముద్రంలో నుండి పైకి వస్తున్న క్రూర మృగమును మనం చూసినాం. So that is from among the people the Antichrist will rise. సముద్రం అంటే జనసంద్రము, వాళ్ళలో నుంచి అంత్యక్రీస్తు వస్తున్నాడు అని మనం గమనించినాం. So here another beast is coming out of the earth. భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని. So this beast will identify himself as a false prophet little later. కొంచెం కాలం తర్వాత వీడు అబద్ధ ప్రవక్తగా అబద్ధ బోధకుడుగా కనపరుచుకుంటాడు. So I will tell you in chapter 16 about all these things. 16వ అధ్యాయం వచ్చినప్పుడు అబద్ధ బోధకుని గురించి మనం ఇంకా ఎక్కువ వివరంగా నేర్చుకుంటాం. So he is a counterfeit of the Holy Spirit. వీడు పరిశుద్ధాత్మ దేవుని లాగా వాడు చేస్తా ఉంటాడు. He seems to be very good, చాలా చక్కగా పైకి కనిపిస్తాడు, but he does great miracles like Jesus Christ. యేసు ప్రభువులాగా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయ శక్తి ఆయనకుంది, but he deceives the people. అదంతా మనుషులను మోసపుచ్చేటందుకు ఉపయోగించుకుంటాడు. So the ultimate power has given to him by the dragon. అయితే ఈ 2వ ఈ ఘట సర్ప Second beast. మృగమునకు ఘట సర్పము నుంచి బలం వచ్చింది. So he came out of the earth. అయితే ఈయన భూమిలో నుండి వచ్చినాడు. So he was sent, as a false prophet. అయితే ఈయన ఘట సర్పము చేత పంపించబడ్డాడు, భూమిలో నుంచి వచ్చినాడు. And if you read verse 12, 12వ వచనం మనం చదివితే, he exercised all authority of the first beast on his behalf and made the earth and its inhabitants worship the first beast whose fatal wound had been healed. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. So this beast is very powerful than the first one. అయితే ఈ 2వ మృగము క్రూర మృగము భూమిలో నుండి వచ్చింది, మొదటి క్రూర మృగము కంటే బలము గలది. So he does very bad things when compared to the first one. మొదటి క్రూర మృగము కంటే ఈ క్రూర మృగము అన్ని తప్పుడు మాటలు మాట్లాడేదిగా ఉంది. So he does false prophet and he also wins some the other Antichrist. అయితే తప్పుడు బోధలు తప్పుడు ప్రవచనాలు చెప్పి అనేకులను అంత్యక్రీస్తు వైపు తిప్పేదిగా ఉంది. If you read very carefully, you will find the first beast has 7 horns. మనము గమనిస్తే మొదటి క్రూర మృగమునకు 7 కొమ్ములు ఉన్నాయి. But here it has only 2.
దీనికి రెండే కొమ్ములు ఉన్నాయి. It says it has only two horns. అయితే దీనికి రెండు కొమ్ములే ఉన్నాయి. Two horns like a lamb. అంటే రెండు కొమ్ములు గొర్రె పిల్లలాగా కనిపించాలని రెండు కొమ్ములే ఉంచుకుంది. So relatively it looks very weak when compared to the first one. అంటే ఆ మొదటి క్రూర మృగాన్ని చూస్తే దానికి 10 కొమ్ములు ఉన్నాయి, దీనికి రెండే కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఇది బలహీనంగా కనిపిస్తుంది. It is very inferior when compared to the first one. మొదటి క్రూర మృగానికంటే ఇది హీనమైనదిగా ఉంది. So it will pretend as a Christ and he works as a Christ. అంటే క్రీస్తు ఎట్లా ఉంటాడో ఆయన గమనించి అదే విధంగా కాపీ చేస్తా ఉంది. And he becomes the word of God says he becomes the mouthpiece of the first one. ఈ రెండవ క్రూర మృగము మొదటి క్రూర మృగమునకు నోటి వలె ఉన్నది. And all the things the source is the dragon. అయితే ఈ రెండు క్రూర మృగాలకు కూడా వీళ్ళకు ప్రోత్సాహము, బలము, శక్తి అన్ని ఇది ఏంటి సైతాన్ దగ్గర నుంచి వస్తుంది. So here what I want to tell you is antichrist spirit is already in the world. అంటే ఈ అంత్యక్రీస్తు ఆత్మ ఆ బుద్ధులు ఇప్పటికే భూమి మీద ఉన్నాయి. So we are all experiencing with us. Some of the people are really working like an antichrist spirit is working in them. అంటే అట్లాంటి ఆత్మ ఆ సైతాను ఆత్మ మనలో చాలా మందిలో కనిపిస్తా ఉంది. మనం అట్లాంటి వాళ్ళతోని మనకు అనుభవాలు ఉన్నాయి. But antichrist person is not yet come. కానీ నిజంగా ఓ మనిషి రూపంలో ఇంకా అంత్యక్రీస్తు ఇప్పటికీ రాలేదు మన కాలంలో. If you read 2 Thessalonians chapter 2 verse 3 to 12, రెండవ తెస్సలోనికల పత్రికలో 3వ అధ్యాయంలో చూస్తే 2వ అధ్యాయము 3 నుంచి 12 వరకు చూస్తే, so man of lawlessness is talks about the antichrist. అక్కడ అంత్యక్రీస్తుని గురించి రాయబడి ఉంది. So antichrist person is not yet come, so he will come in the tribulation and the second beast is the antichrist in person. అయితే అంత్యక్రీస్తు ఇప్పుడు మనిషి రూపంలో లేడు, అట్లా ఆయన బుద్ధులు కనిపిస్తున్నాయి కానీ మనిషి రూపంలో లేడు. శ్రమల కాలంలో వాడు ఒక మనిషిలాగా అందరికి కనిపిస్తూ పనిచేస్తూ ఉంటాడు. So the beast 1, the beast 2 is antichrist. One takes care of the political power, another takes care of the miracle power. అయితే ఈ మొదటి క్రూర మృగము, ఇది రెండవ క్రూర మృగము, వీళ్ళిద్దరు అంత్యక్రీస్తులానే పనిచేస్తా ఉన్నారు. ఒకళ్ళు భూమి మీద పరిపాలన రాజకీయ విషయాలు చూసుకుంటున్నారు, ఇంకొకళ్ళేమో మతపరమైన విషయాలను వాళ్ళు అదుపులో పెట్టుకొని ఉన్నారు. So Daniel chapter 11 verse 36, దానియేలు 11:36లో it says and the king shall do according to his will, and he shall exalt himself and magnify himself above every god, and shall speak marvelous things against the God of gods, and shall prosper till the indignation be accomplished, for that which is determined shall be done. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనును, అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించినది జరుగును. Daniel chapter 8 verse 23, దానియేలు 8:23 చదువుదాము. it says, and in the latter time of their kingdom, when the transgressors are come to the full, a king of fierce countenance and understanding dark sentences shall stand up. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును. So as per these two verses we can understand the antichrist is also become genius like God. అయితే మనం ఇవన్నీ చూస్తా ఉంటే అంత్యక్రీస్తు కూడా తెలివి ఉపాయము కలిగిన వాడుగా యుక్తి గలవాడుగా ఉన్నాడు. And also he mimic Christ in most of the things. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఎట్లా ఉన్నాడో ఆయనను చూసి అట్లనే ఆయన ఎట్లున్నాడో అట్లా ఉంటా ఉన్నాడు. So he mimic himself as a God. అయితే దేవుణ్ణి లాగా తను తాను కనపరుచుకుంటా ఉన్నాడు. And he mimic like he's going to bring a peace to the world. ఈ భూమి మీద సమాధానము తీసుకొస్తా అని సమాధాన మాటలు చెప్తా ఉన్నాడు.
And he also does the miracles like Jesus Christ. యేసు ప్రభువు లాగా అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చూపిస్తా ఉన్నాడు. So he will raise the dead and he will do a lot of miracles. ఆ సమయంలో అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మనుషులకు చూపిస్తా ఉన్నాడు. And yesterday also we have seen when the God has the Trinity, the Satan also made unholy Trinity. దేవుడు ఎట్లా త్రిత్వమై ఉన్నాడో అదే విధంగా ఈ సైతాను కూడా అపవిత్రమైన త్రిత్వమును సృజించుకున్నట్టుగా చూసినాం నిన్నటి దినాన. And also they do the resurrection and death. అయితే యేసు ప్రభు మరణించి తిరిగి లేచినట్ల వీళ్ళు కూడా నకిలీ మరణము నకిలీ పునరుద్ధానమును కూడా చూపించినారు. So as we read verse 12, it says the second beast does everything. He exercised all the authority of the first beast on his behalf. అది ఆ మొదటి క్రూరమునకు అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. So he will use his influence around the world and he does reputation by doing the miracle. అయితే ఈ రెండవ క్రూరముఖము అద్భుతాలు చేస్తుంది కాబట్టి మనుషులలో మంచి పేరు సంపాదించుకుంది. And it also says the first beast whose fatal wound had been healed. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి క్రూర మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. So it will die for some time and it will be healed, resurrected, and says we got done the resurrection. చావు దెబ్బ తగిలి అంటే చచ్చిపోయినట్టు నాటకాలు చేసి మళ్ళా తిరిగి లేచినట్టు చేస్తా ఉంది. So Antichrist and false prophet together, they will do the false murder to inspire the loyalty for the world. అయితే భూమి మీద ఉన్న వాళ్ళు వీళ్ళ కొరకు నమ్మకత్వం సంపాదించుకోవడానికి భూమి మీద ఉన్న వాళ్ళని మోసం చేయడానికి చావు దెబ్బ తగిలినట్టు చనిపోయినట్టు అట్లా చేస్తా ఉన్నారు. So he manipulates the influence to establish the false world religion. భూమి మీద ఆ అబద్ధపు మతాన్ని వీళ్ళు ప్రపంచమంతా చాటిస్తా ఉన్నారు. Verse 13. 13వ వచనం. And he performed a great and miraculous sign, even causing fire to come down from heaven to earth in full view of men. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. So this also indicates the false prophet. ఇది కూడా ఆ అబద్ధ ప్రవక్త చేసే పనిగా ఉన్నది. So you know in the Old Testament when the Moses did miracles and the Egyptians magicians also did the same miracles. ఐగుప్తు దేశంలో వీళ్ళు చెరలో ఉన్నప్పుడు ఫరో రాజు ఎదుట మోషే సూచక క్రియలు అద్భుతాలు చూపించినప్పుడు అక్కడున్న మాంత్రికులు కూడా మేము కూడా చేస్తామని అవే చేసి చూపించినారు. So this beast is imitating the two witnesses who brought the fire from their mouth. ఇద్దరు సాక్షులు మనం ఇంతకుముందు ధ్యానించుకొని ఉన్నాము, వాళ్ళ నోట నుండి అగ్ని వస్తా ఉండింది. అయితే వాళ్ళని చూసి వాళ్ళలాగా మేము కూడా చేస్తామని చేస్తా ఉన్నారు. So this beast is going to bring the fire from heaven to earth. ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. So what a imitation this beast is going to do. ఈ మృగము ఎట్లాంటి పనులు వీళ్ళు దేవుని బిడ్డలు చేసిన పనులు దేవుడు చేసిన పనులు తాము కూడా చేసి చూపిస్తా ఉన్నారు. So they were trying to imitate, they're trying to influence the whole world to believe in them and to control the whole world. వీళ్ళ వచ్చిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వీళ్ళ కుయుక్తుల ద్వారా మా భూజనులను అందరినీ మోసం చేస్తూ వాళ్ళను వీళ్ళ వైపు ఆకర్షితులను చేసుకుంటున్నారు. Verse 14. 14వ వచనం. Because of the signs he was given power to do on behalf of the first beast. He deceived the inhabitants of the earth. He ordered them to set up an image in honor of the beast who was wounded by the sword and had lived. కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. So again the false prophet and antichrist will deceive the world with the clever imitation of the Lord Jesus Christ. ఇక్కడ మరి ఒకసారి ఈ క్రూర మృగము ఈ అంత్యక్రీస్తు వీళ్ళు యేసు ప్రభువు చేసిన పనులను
అట్లనే చేస్తూ మోసం చేస్తా ఉన్నారు. So throughout the Bible, we can see miracles performed as proof of God's power. దేవుని శక్తికి మారు రూపమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనము లేఖనాల్లో ఆది కాండం నుంచి చివరి వరకు చూస్తానే ఉన్నాం. And even we can see the miracles performed as a proof of God's love and authority. అంతేకాకుండా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన మన అన్ని పరిస్థితులపైన అధికారము నియంత్రించువాడు అని రుజువుగా ఈ అద్భుతాలు మన జీవితంలో జరుగుతా ఉన్నాయి. But here these people also doing the miracle. అయితే వీళ్ళు కూడా అట్లానే అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసి చూపిస్తా ఉన్నారు. So they are doing the miracle in order to deceive the people. వీళ్ళు భూనివాసులను మోసపుచ్చేదానికి చేస్తా ఉన్నారు. So this is the very great reminder of the Pharaoh's magician. అయితే మనకు ఈ ఫరో రాజు సమయంలో ఆయన దగ్గర ఉన్న మాంత్రికులు చేసిన ఆ సూచన క్రియలకు ఇవి గుర్తులుగా ఉన్నాయి. So we need to understand which is the true and what is the false. మన జీవితంలో ఎప్పటికి కూడా ఏది నిజము, ఏది అబద్ధము, నకిలీ ఏది, అసలు ఏది మనం గుర్తుపట్టే వారంగా ఉండాలి. So here the second beast got the power and influence through the signs and wonders. అయితే ఆశ్చర్య కార్యములు, అద్భుతములు చేయ శక్తి ఈ రెండవ క్రూర మృగమునకు ఇవ్వబడినాయి. So because of the signs, he was given power to do on behalf of the first beast. He deceived the inhabitants of the earth. భూనివాసులందరినీ మోసము చేయుటకై ఈ మొదటి క్రూర మృగము తరఫున ఈ రెండవ క్రూర మృగము వానికి అసిస్టెంట్ గా పనిచేస్తూ మనుషులందరినీ మోసం చేస్తా ఉన్నారు ఇద్దరు. And he ordered everyone to, he ordered them to set an image, and he asked the people to worship that image. మృగము యొక్క ప్రతిమను చేసి ఆ ప్రతిమకు వీళ్ళు దండం పెట్టాలి, నమస్కారం చేయాలి భూనివాసులు అందరూ అని చెప్పేసి వారు ఆజ్ఞ జారీ చేసినారు. So if you read very carefully, you will understand little, very important thing. ఇక్కడ మనము ఈ వచనము కొంచెం జాగ్రత్తగా చదివితే ఒక ప్రాముఖ్యమైన విషయం మనం గమనించవచ్చు. Verse 14. 14వ వచనం. He ordered them to set up an image in honor of the beast who was wounded by the sword and yet lived. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు. Verse 15. 15వ వచనం. He was given the power to give breath to the image of the first beast so that it could speak and cause all who refused to worship the image to be killed. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడుటకును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతమార్చునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. So they have made the image of the first beast. మొదటి క్రూర మృగము సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగము యొక్క దానికి ఒక ప్రతిమను చేస్తారు. And second beast gives the breath to that image. అయితే ఆ బొమ్మకు ఆ ప్రతిమకు ఊపిరి పోస్తా ఉంది రెండవ మృగం. So we can see the image in living. అయితే అప్పుడు ఆ మొదటి క్రూర మృగము యొక్క ప్రతిమ అది మాట్లాడుతా ఉంది. And also to speak. Artificial intelligence has been used to make the images to work and speak. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రతిమను చేయబడుతున్నట్టుగా చూస్తున్నాం. So what a powerful influences these two beasts are doing on this earth during the tribulation. అయితే ఈ మహాశ్రమల కాలంలో ఈ ఇద్దరు మృగములు, ఈ రెండు మృగములు కలిసి ఎట్లాంటి పనులు చేస్తున్నారో గమనించండి. So what a genius beast. అంటే వీళ్ళకు ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత తెలివి ఉన్నదో మనకు అర్థమవుతుంది. And they were killer. అంతేకాకుండా వాళ్ళు మనుషులను చంపే వాళ్ళుగా కూడా ఉన్నారు. It says those who refuse to worship the image they will kill. అయితే ఈ క్రూర మృగమునకు ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేస్తా ఉన్నారు. So as a false prophet, he was using the lie and he is influencing the people. అయితే ఈ అబద్ధ ప్రవక్త అబద్ధాలు చెప్తూ మనుషులను ఆకర్షితులను చేస్తూ ప్రభావితం చేస్తూ వాళ్ళని మోసపుచ్చుతా ఉన్నాడు. So Daniel chapter 12 verse 4. దానియేలు గ్రంథం 12:4లో But thou, O Daniel, shut up the words and seal the book
even to the time of the end, many shall run to and fro, and knowledge shall be increased. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేల్ అను అతడు చెప్పెను. So knowledge will be increased. That prophecy is fulfilling, and now in these days the technology is also increasing, and a lot of knowledge has been increased in the mind of people. దానియేలు గ్రంథంలో తెలివి అధికమగుతది అని చెప్పిన ఆ మాట, ఆ ప్రవచనము ఈ కాలంలో నెరవేరుతున్నట్టు మనం చూస్తా ఉన్నాము. టెక్నాలజీ అదంతా పెరిగి ఇట్లాంటి పనులన్నీ జరుగుతున్నాయి. Yeah, a robotic image will be created in the tribulation time, so that the image will speak and they will talk. అయితే రోబోటిక్ ఇమేజ్ ఆ కాలంలో ఈ చేయబడుతుంది. అప్పుడు ఆ ప్రతిమ మాట్లాడుతుంది. So this mark of the beast is designed to mock the seal that God has placed on these followers. అయితే ఆ మృగము యొక్క ప్రతిమ అక్కడ ఉన్న వాళ్ళని It will mock the seal of God. అయితే దేవుడి ముద్రను అపహాస్యం చేసేదిగా ఉంది. Okay, in our generation, the Christian has to maintain a healthy Christian life. అయితే మనము క్రైస్తవులముగా ఈ అంత్యకాలంలో మన జీవితంలో దేవుని కొరకు మంచి సాక్ష్యము కలిగిన వారంగా ఉండాలి. So we have to be very careful for the deception of the Antichrist. అంత్యక్రీస్తు మోసపూరితమైన వాని పనులు ఏ రకంగా మన జీవితాల్లో కూడా చేస్తున్నాడో మనం గమనిస్తూ ఉండాలి. So Antichrist spirit is working now, but the person will come during the tribulation. ఇప్పుడు అంత్యక్రీస్తు ఇప్పటికే భూమి మీద లేనప్పటికీ అట్లాంటి బుద్ధులు, అట్లాంటి విషయాలు మన సంఘాలలో, మన చుట్టుపట్టు కూడా మనం చూస్తా ఉన్నాం. Verse 16. 16వ వచనానికి వస్తున్నాము. He also forced everyone, small and great, rich and poor, free and slave, to receive a mark on his right hand or on his forehead. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము ఉండకుండునట్లు అది వారిని బలవంతము చేయును. So there was a mark. అయితే ఇక్కడ ఒక ముద్ర అని చెప్తా ఉన్నాడు. So they will put a mark on the right hand or on the forehead of the people. అయితే ఇది కుడి చేతి మీదనైనను నొసటి యందైనను ముద్ర వేస్తారట. That is the symbol or the brand name. అయితే ఇది క్రూర మృగము యొక్క గుర్తు. So whoever has that mark, they will have a very good opportunity to do commerce. అయితే ఆ సమయంలో ఎవరికైతే ఈ ముద్ర ఉంటుందో వాళ్ళే క్రయ విక్రయములు చేయగలరు. So as we read in Roman Empire, they used to have a mark on their soldiers to identify. అప్పుడు రోమిక సామ్రాజ్యంలో వాళ్ళ సైనికులకు వీళ్ళు మా సైనికులను గుర్తుగా వాళ్ళ శరీరాల మీద ఇట్లాంటి ముద్రలు వేసేవాళ్ళు. And they mark on the slaves to identify their individual slaves. ఆ కాలంలో ఉన్న బానిసలను కూడా వీళ్ళు పలానోళ్ళ బానిసలు అని చెప్పి వాళ్ళకు గుర్తేసేటోళ్ళు. So similarly, the beast is going to put a mark on the people's forehead or the right hand, so that they will identify these people belong to the beast. వీళ్ళు మృగమునకు చెందిన వాళ్ళు, వీళ్ళు నా సొత్తు అని గుర్తుగా వాళ్ళ పైన మృగము యొక్క ముద్రను వేసే వాళ్ళుగా ఉన్నారు. So why did they use this right hand and his forehead? అయితే ఈ నుదురు ఎందుకు ఉపయోగించినారు, లేకపోతే ఈ కుడి హస్తాన్ని ఎందుకు కుడి చేతి మీద ఎందుకు వేస్తా ఉన్నారు? It is very easily to identify and very easy for the visibility for the people. అంటే చూడగానే నుదురే కనిపిస్తుంది మనిషి, అందుకోసమని నుదుటి మీద మనం కుడి చేతిని ప్రతిదానికి చేయిస్తుంటాం, చేతితో చేస్తుంటాం కాబట్టి చూడగానే ఆ మనిషి చేతి మీద నుదురు మీద ఏముందో తెలిసిపోతుంది. So no need to put more effort to show the mark on your right hand or the forehead.
అయితే నుదుటి మీద చేతి మీద ఈ మృగపు యొక్క ముద్ర ఉందనుకోండి, అది చూపించడానికి ఎంతో పెద్ద ప్రయాస పడాల్సిన అవసరం So లేదు. it's very easy to identify. That is why he has given the place, visible place, the right hand and the forehead. అందుకే కుడి చెయ్యి లేకపోతే నుదురు ఆ భాగాన్ని సూచించి ఉంటున్నారు. He was forced everyone. అయితే ప్రతి ఒక్కరిని బలవంతం చేస్తున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. Small, great, rich, poor, free, rich, everyone. He was forcing them to have this mark of the beast. అందరూ తమ కుడి చేతి మీద అంటే డబ్బున్నోళ్ళున్న, దరిద్రులున్న, స్వతంత్రులున్న, దాసులైన అందరూ వేసుకోవాలని చెప్పి వారిని బలవంతము చేయించున్నది. Verse 17. 17వ వచనం. Why they were introducing the mark? So that no one could buy or sell unless he had the mark, which is the name of the beast or the number of his beast. ఎందుకోసమని ఈ ముద్రను వేస్తా ఉన్నారు? ఈ ముద్ర ఉంటేనే క్రయ విక్రయములు చేయాలని చెప్పేసి వాళ్ళు ఇంకా ఆజ్ఞ జారీ చేస్తున్నారు. So again, this mark is not to check your belief. అంటే ఈ ముద్ర నువ్వు విశ్వాసివా కాదా అన్నది వాళ్ళకి అంత ప్రాముఖ్యం కాదు. So this mark is only to control the commerce. అంటే వాళ్ళు ఆ సమయంలో ఉన్న వాళ్ళ డబ్బులు, క్రయ విక్రయాలు అవన్నీ వాళ్ళ అదుపులో పెట్టుకోవడానికి. So they wanted to bring the new form of religion, new form of commerce. ఆ కాలంలో కొత్త మతము లేకపోతే ఆర్థిక వ్యవస్థను గురించి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. So this mark will engage all the people on a daily commerce. అయితే ప్రతిరోజు వాళ్ళు క్రయ విక్రయాలు చేస్తున్నప్పుడు వాళ్ళను వీళ్ళ అదుపులో ఉంచుకోవడానికి వీళ్ళు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ Verse ఉన్నారు. 17 clearly say that the mark will be used to buy or sell. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండా అది వారిని బలవంతం చేయించును. This mark is only used to buy or sell. క్రయ విక్రయములు చేయుటకు. So that means on a daily basis you need so many things to buy. మనకు ప్రతి దినము ఎన్నో వస్తువులు కొనాల్సిన అవసరం వస్తా ఉంది. So you need to sell so many things. కొన్ని మనం ఇవ్వాల్సి వస్తుంది. So everything will be done based on the mark. If you have a mark of the beast, you can do. Otherwise, you will not be able to do anything. ఆ ముద్ర ఉంటేనే, ఆ సంఖ్య ఉంటేనే మనము క్రయ విక్రయాలు చేయడానికి పర్మిషన్ ఉంటది. So individuals will be cut off if there is no mark of the beast. ఎవరికైతే ఆ ముద్ర లేదో వాళ్ళకి ఇంకా క్రయ విక్రయాలు చేయడానికి పర్మిషన్ లేదు. So only those who are having the mark of the beast will have the great commerce, or they can do a great business, in other words. అంటే ఎవరికి ఈ ముద్ర ఉందో వాళ్ళే బిజినెస్ చేయగలుగుతారు. వాళ్ళే ఈ భూమి మీద ఇంకా ఏమైనా డబ్బులను ఉపయోగించుకోగలుగుతారు. So mark, which is the name of the beast or the number or his name. అయితే ఈ ముద్ర ఏంటంట? మృగము పేరంట లేకపోతే మృగము పేరిటి సంఖ్య. So it's not clear, it is from exactly the name they were taken or the number system they used. అయితే ఇది ఒక పేరా లేకపోతే మనకున్న మామూలు సంఖ్యలాగా ఇది ఒక నంబరా తెలియదు. So what will signify this mark of the beast? అయితే ఈ మృగము యొక్క సంఖ్య అంటే దేన్ని సూచిస్తా ఉంది? Verse 18, if you read, will understand. 18వ వచనంలో చదివితే మనకు ఏం చూపిస్తుందో చెప్తుంది. Let us read. This calls for wisdom. If anyone has insight, let him calculate the number of the beast, for it is man's number. His number is 666. That is 666. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. So this is the essential number of man. అంటే ఇది ఒక మనుష్యుని సంఖ్య. So number 6 falls one short of God's perfect number. దేవుని సంపూర్ణమైన పరిపూర్ణ సంఖ్యకు ఒక నంబర్ తక్కువగా ఉంటుంది. 7 is a perfection. దేవుని పరిపూర్ణమైన సంపూర్ణమైన సంఖ్య 7. 6 means one less.
అంటే దానికి ఒకటి తగ్గిస్తే 6 నంబర్ వస్తుంది. So this represents that human beings are imperfect. దాని అర్థం ఏంటంటే మనిషి సంపూర్ణతలోనికి రాలేదు, సంపూర్ణమైన మనిషి కాదు. So Antichrist, the most powerful human the world will ever know during tribulation. ఆ శ్రమల కాలంలో భూమి మీద ఉన్న మనుషులందరిలో శక్తిమంతుడు ఈ అంత్యక్రీస్తు. But still he will be a man. ఆయన ఎంత శక్తి ఉన్నా మనిషే. So that is number 6. అది ఈ 6వ నంబరు చెప్తా ఉంది. So the ultimate in human and demonic power is 6. ఇప్పుడు మనిషి సైతాను శక్తి మనిషిలోకి వచ్చినప్పటికి కూడా మనిషే కాబట్టి ఆయన నంబరు 6 గానే ఉంటుంది. So this number is not perfect. The God is perfect. ఇప్పుడు ఈ 6 నంబరు మనిషి నంబరు, దేవుని నంబరు 7. దేవుడు పరిపూర్ణుడు, ఈ మనిషి పరిపూర్ణుడు కాలేడు. So this threefold repetition of the number, ఇది 3 సార్లు 6 6 6 అని రాయబడింది. so it is intended to reiterate and underscore man's identity. అయితే ఇది మనుష్యుని గూర్చి చెప్పేదిగా ఉంటున్నది. So when Antichrist is finally revealed, ఎప్పుడైతే ఈ అంత్యక్రీస్తు వాని నిజ స్వరూపము తెలియబడుతుందో, so there will be some way to identify him as a man. అయితే వాడు ఒక మనిషిగా, సామాన్యమైన మనిషిగా జనాలు గుర్తుపడతారు. So his name may have a numerical equivalent is 666. అయితే అప్పటి న్యూమరాలజీ ప్రకారంగా అంత్యక్రీస్తు పేరు అట్లా 666 అని వస్తదేమో. So this number reveals that 666 is not perfect. అంటే మనకు అర్థమైనంత మట్టుకు 6వ సంఖ్య అసంపూర్ణమైనది కాబట్టి 3 సార్లు 6 6 అని రాయబడిన అది అసంపూర్ణమైన సంఖ్యగానే మిగిలిపోయింది. So this is what the little knowledge we were getting from the word of God. అంటే వాక్యంలో నుంచి దొరికిన కొన్ని విషయాలను బట్టి ఇంత చెప్పొచ్చు. But if you want to know more about 666, లేదు నాకు ఇంకా చాలా కావాలి, మొత్తం 666 గురించి ఎక్కువ కావాలనుకుంటే, when the rapture will ask the God, so he may reveal to us. మనము సంఘం ఎత్తబడతాం కదా, అప్పుడు వెళ్ళి ప్రభువుని అడిగితే దీని గురించి అన్ని గూఢార్థాలు మనకు తెలిసిపోతాయి. But let us not speculate anything from our own. మన ఊహాగానాలను బట్టి మనం ఏం తల బద్దలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. Okay, very important things. Listen carefully. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పనన్నాను. So the 666 is not the barcode. అయితే ఈ 666 బార్కోడ్ అని చాలా మంది చెప్తున్నారు. ఇది బార్కోడ్ కాదు. It is not the microchip. ఇది చిప్ కూడా కాదు. Okay, it is not the barcode. It is not the microchip. ఇది బార్కోడ్ కాదు క్రయ విక్రయాలు చేసుకునేటందుకు, లేకపోతే అంతేగాని చిప్ కూడా కాదు. Okay, if you think that it is a barcode and microchip, ఇది బార్కోడ్ లేదా మైక్రోచిప్ అని అనుకోండి. this could be used only in tribulation, not now. అయితే అది ఆ శ్రమల కాలంలోనే ఉపయోగించాలా, ఇప్పుడు ఉపయోగించరు దాన్ని. So what I want to tell you this night is, let us not worry more about 666 now. అయితే ఇప్పుడు మనము ఈ 666 అన్న ఈ సంఖ్య గురించి మనం ఇంత తలబద్దలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. We should not be concerned towards this number anymore. ఈ సంఖ్యల గురించి మనకు అనవసరం. Because this number is going to introduce in the tribulation period. ఇది శ్రమల కాలంలో ఉపయోగించే విషయం. So that is why what I want to tell you is, let us not worry is Aadhaar card is the mark of the beast, or some passport number is the mark of the beast. ఇది ఆధార్ కార్డ్ నంబరా, పాస్పోర్ట్ నంబరా, అదా ఇదా అన్నది మనకు అనవసరం. So let us not worry about all these things right now, because the number of the beast is going to introduce only in the tribulation. ఆ శ్రమల కాలంలోనే ఆ సంఖ్య ఏంది, వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారు అన్నది అప్పుడే ఆ సమయంలోనే అది అర్థమవుతుంది. So let us not be superstitious as a believer. మనము విశ్వాసులంగా ఇది నంబర్ ఇట్లా అట్లా అని మనము అనుకోకూడదు. So as we understand, the number 666 is the imperfection, and it indicates the man that Antichrist. అయితే ఈ 666 ఇది అసంపూర్ణమైన సంఖ్య, ఇది అంత్యక్రీస్తు యొక్క సంఖ్య. So keeping this in mind, let us not much worry about the beast. మనము
ఈ మృగంల గురించి ఈ సైతాన్ గురించి మనం ఎక్కువగా చింతించి మనం భయపడని అవసరం లేదు. Let us tell everyone that we are going to be raptured, we will not be in the tribulation time. Let us not worry about all these things, what is the talk is going on in this world. అయితే ఈ శ్రమల కాలంలో మనం ఉండం కాబట్టి ఈ శ్రమలకు ఈ సైతానుకు ఈ క్రూర మృగాలు ఈ సంఖ్యలు వీటన్నిటికీ మనం భయపడం. So this completes the chapter 13. దీంతో 13వ అధ్యాయం ముగుస్తుంది. We'll be right back tomorrow with the next Facebook live of this series, beginning with chapter 14. 14వ అధ్యాయంతో మళ్ళీ రేపు సాయంత్రము ఇదే రకంగా ఫేస్బుక్ లైవ్ లో కలుసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.